భారత్ ఈ వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు వచ్చిందంటే అది పూర్తిగా పర్ఫెక్ట్ ప్రదర్శన వల్ల కాదు. నిజం చెప్పాలంటే కొన్ని పెద్ద లోపాలు ఉన్నప్పటికీ టాలెంట్, కొన్ని కీలక ప్రదర్శనలు వల్ల టీమిక్కడికి చేరింది. కాని ఇకపై అదే తప్పులు కొనసాగితే ట్రోఫీ మర్చిపోవాల్సిందే. 1. క్యాచ్లు వదిలేయడం మ్యాచ్లను కోల్పోయే పెద్ద కారణం. ఈ వరల్డ్ కప్లో భారత్ ఇప్పటికే 13 క్యాచ్లు డ్రాప్ చేసింది. టోర్నమెంట్ స్థాయిలో ఇది చాలా పెద్ద నంబర్. ఒక క్యాచ్ అంటే కేవలం ఒక తప్పు కాదు, అది ప్రత్యర్థికి ఇంకా 20-40 పరుగులు ఇవ్వడమే. కొన్ని సందర్భాల్లో మ్యాచ్ మొత్తం మార్చేస్తుంది. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో చిన్న తప్పు కూడా పెద్ద మూల్యం చెల్లించాలి. ఫీల్డింగ్లో ఈ నిర్లక్ష్యం కొనసాగితే బౌలర్లు ఎంత బాగా బౌలింగ్ చేసినా ప్రయోజనముండదు. 2. అభిషేక్ శర్మ భారీ అంచనాలు, కాని ఫలితం లేదు. ఈ టోర్నమెంట్లో 6 ఇన్నింగ్స్లలో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. అంటే సగటు ఒక్క ఇన్నింగ్స్కు 13 పరుగులు. పవర్ ప్లేలో ప్రభావం లేదు. టీంకు మంచి స్టార్ట్ ఇవ్వలేకపోయాడు. టాప్ ఆర్డర్ ప్లేయర్ ఇంత తక్కువ కాంట్రిబ్యూషన్ ఇవ్వడమంటే మధ్య ఓవర్స్లో ప్రెషర్ పెరగడం ఖాయం. 3. ఎక్కువ డక్స్ ప్రమాదకరమైన ట్రెండ్. ఈ వరల్డ్ కప్లో అత్యధిక డక్స్ భారత్కే 11. ఇదొక స్పష్టమైన విషయం చెప్తుంది. బ్యాటింగ్ యూనిట్ స్థిరంగా లేదు. మొదటి కొన్ని బంతుల్లోనే వికెట్లు పడుతున్నాయి. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మొత్తం ఇన్నింగ్స్ కూలిపోతుంది. వరల్డ్ కప్ గెలవాలంటే కనీసం 2-3 బ్యాట్స్మెన్ స్థిరంగా పరుగులు చెయ్యాలి. కాని ప్రస్తుతం అది కనిపించడం లేదు. 4. బుమ్రాపై అధిక ఆధారపడడం. భారత్ బౌలింగ్లో ఒక స్పష్టమైన నిజముంది. బుమ్రా ఉంటే మ్యాచ్ కంట్రోల్లో ఉంటుంది. బుమ్రా లేకపోతే ప్రెషర్ పెరుగుతుంది. అతను పవర్ ప్లేలో వికెట్లు, డెత్ ఓవర్స్లో యార్కర్లు, కీలక బ్రేక్ త్రూ. కాని ఒక వరల్డ్ కప్ గెలవడానికి ఒకే బౌలర్పై ఆధారపడడం ప్రమాదకరం. మిగతా బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలి. 5. ఇక తప్పులకు చోటులేదు. సెమీఫైనల్ దశకు వచ్చిన తర్వాత క్యాచ్ డ్రాప్, టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్, డక్స్, ఒకే బౌలర్పై ఆధారం ఇలాంటి సమస్యలు ఉంటే ట్రోఫీ గెలవడం అసాధ్యం. సాధారణంగా వరల్డ్ కప్ గెలిచే టీంల లక్షణాలు: కట్టుదిట్టమైన ఫీల్డింగ్, స్థిరమైన టాప్ ఆర్డర్, బహుముఖ బౌలింగ్ అటాక్, ఒత్తిడిలో కూడా పొరపాట్లు చేయకపోవడం. భారత్ ఈ 4 విషయాలు వెంటనే సరిచేసుకుంటేనే కప్ గెలిచే అవకాశముంటుంది.